తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శౌర్య అండి. ఏం చేస్తుంటారు? నేను కూలి పని చేసుకుంటా. జామకాయలు అమ్ముతా. జామకాయలు అమ్ముతారు. రోజుకి ఎంత వస్తుందండి? ఏమన్నా 500-600 వస్తాయి రోజుకి. పిల్లలు ఎంతమంది అండి? 5 పిల్లలు. అందరూ సెటిల్ అయ్యారా? అందరూ సెటిల్ అయిపోయారు. ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? ప్రస్తుత పరిపాలన ఏం చెప్పారంటే నచ్చని వాళ్ళకి నచ్చలా, నచ్చే వాళ్ళకి బాగా నచ్చింది. అంటే నచ్చడానికి గల కారణాలు ఏంటి, నచ్చకపోవడానికి గల కారణాలు ఏంటి? నచ్చడానికి గల కారణాలు అని చెప్పారంటే ఏ ప్రభుత్వం కూడా 50 ఏళ్ళ నుంచి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజలకి డబ్బులు ఇవ్వాల. ప్రజలకి డబ్బులు ఇవ్వాల. ఏంటి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇస్తున్నారు డబ్బులు, పేదవాళ్ళకి, మాలాంటి ముసలి వాళ్ళకి. అంటే ముసలి వాళ్ళకంటే పెన్షన్స్ ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్స్ ఇస్తున్నారు కదండి, మరి ఇప్పుడు కొత్తగా ఇచ్చేది ఏముంది? అప్పుడు అంతకు ముందు తక్కువ కూడా మనిషికి చూసి ఇచ్చేవాళ్ళు. ఇవాళ అట్లా కాదు. ఆయన అనౌన్స్ చేశాడు, ఎవరైతే రాలేదో ఏంటి వాళ్ళందరినీ పిలిచి ఎవరో కాలు పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు అంతా అనౌన్స్ చేశారు ఆంధ్రప్రదేశ్ మొత్తం. మరి ఇవన్నీ ఇచ్చేసి జనాలను సోమరపోతులు చేస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నారు కదండి. ముసలి వాళ్ళకి ఇచ్చినప్పుడు సోమరపోతులు ఎట్లా అవుతారు? వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించుకున్న డబ్బులు కొడుకులకి ఇచ్చేశారు, కూతుళ్ళకి ఇచ్చేశారు. బాగా ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చూసేవాళ్ళు లేడు. మాలాంటి వాళ్ళని మాకు ఇస్తున్నాడు ఆయన. ఏంటి పేద పిల్లలకి డబ్బులు ఇస్తున్నాడు, చదివించే లేని వాళ్ళకి. మరి ఇవన్నీ పెట్టేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. గతంలో లేని అప్పులు ఈ రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది, గతంలో లేని విధంగా అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, వెళ్ళి చూసుకోవచ్చు. ఈ పరిపాలనలో ఎక్కువ అప్పులు చేశారా, ఆ పరిపాలనలో ఎక్కువ చేశారా అనేది మోడీ గారి దగ్గర లెక్కలు ఉన్నాయి. ఏమండి ఈయన ఏం చేశాడంటే బైబిలు, ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి బైబిలు, ఖురాను, ఇది మన భగవద్గీత, ఈ 3 నెత్తి మీద పెట్టుకొని దేశం మొత్తం తిరుగుతున్నారు. ప్రపంచం కూడా ఆయన చూసి ఈ పని చేయాలా, ఈ పరిపాలన చేయాలా అని చెప్పి వెళ్ళి వాళ్ళు కూడా ఇది చూస్తున్నారు. ప్రపంచ దేశాలు ఇవాళ అమ్నిస్టీలో కూడా ఆయన పేరు వెళ్ళింది. కాబట్టి ఇతను కావాలా, వాళ్ళు కావాలా, డబ్బులు ఇచ్చేవాడు కావాలా, పరిపాలన బాగా చేసేవాడు కావాలా అనే పరిస్థితిని నిర్ణయించుకుంటారు. మరి ఎలక్షన్లో ఆయన గెలవక ముందేమో ప్రజల్లోనే తిరిగాడు, ఇప్పుడేమో అసలు ప్రజల్లోకి రాలేదని కూడా ప్రతిపక్షాలు అంటున్నారు. అసలు ప్రజల్లో నడవట్లేదు అంటున్నారు కదా. మనసులో వస్తున్నారు కదా, ఆయన రాగాల్సిన పని ఉంది. ఆయనకి ఓల్డ్ పనులు ఉంటాయి. వాళ్ళ మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు అన్నీ ఆయనే చేయాలని చెప్పిన చేయలేడు కదా. అన్నీ ఆయనే చేయలేడు కదా. మరి వాళ్ళు కూడా చూసుకున్నారు. ఓకేనండి. అదేవిధంగా ఇప్పుడున్న దాంట్లో అయితే మరి షర్మిల గారు కాంగ్రెస్లోకి చేరారు. మరి ఒకప్పుడేమో కాంగ్రెస్ నుంచి విడిపోయి బయటికి వచ్చి అన్న కోసం పాదయాత్ర చేసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లో గెలిచారు. మరి అదే కాంగ్రెస్లోకి వెళ్ళారు ఆవిడ. మరి దాన్ని ఎలా చూడొచ్చు? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ఏంటి, ఆయన అక్కడే అక్షరాలు నేర్చుకున్నారు కాంగ్రెస్లో. ఏంటి ఈయన కూడా కాంగ్రెస్లోనే ఓనమాలు నేర్చుకున్నాడు. ఎవరో జగన్మోహన్ రెడ్డి కూడా. ఆ రోజు తీసేశారంటే కారణం ఏంటంటే కరువు కట్టిన కాంగ్రెస్ వాదులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రులు చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ వాదులు అంటే దగ్గర 30-40 సంవత్సరాలు చరిత్ర కలిగి కరువు కట్టిన కాంగ్రెస్ వాదులు. వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని రానిలా పైకి. ఏంటి వాళ్ళే ముఖ్యమంత్రి కావాలని చెప్పి వాళ్ళు కోరుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఈయనేమో 2 కళ్ళు సిద్ధాంతం అన్నాడు. ఒక కంటికేమో ఆయన ఉండాలని, రెండో కంటి కొడుకులు ఉండాలని చెప్పి 2 కళ్ళు సిద్ధాంతం పెట్టుకున్నాడు ఈయన. మరి చెల్లెలకి జగన్ అన్యాయం చేయడం వల్లే ఆమె కాంగ్రెస్ వైపు వెళ్ళిందని కూడా అంటున్నారు కండి ప్రతిపక్షాలు. కుటుంబ సమస్యలు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏంటి వాళ్ళు సరి చేసుకుంటారు. మీ దగ్గరికి వస్తే మీరు న్యాయం చెప్పండి. మీ దగ్గర రారు వాళ్ళు. మీ దగ్గరికి వచ్చే పరిస్థితి వాళ్ళకి లేదు. వస్తే వాళ్ళు ఏంటంటే కడపలో ఏంటి మొట్టమొదటిగా భూస్వాములు వాళ్ళు రాజారెడ్డి తండ్రి
వీళ్ళందరూ భూస్వాములకి పేదలకు భూములు కూడా పంచారు. కాంగ్రెస్ వాళ్ళకి చందాలు ఇచ్చారు, కమ్యూనిస్టులకు చందాలు ఇచ్చారు. ఎవరు? వీళ్ళు. మరి ఆ కమ్యూనిస్టులు కూడా వాళ్ళ ఏంటి మరి ఆయన్ని దూరం చేసుకున్నారని చెప్పండి. అంటే